కలిపేసుకున్నారు ఫ్రెండ్స్. పెడితే మాత్రం ఖచ్చితంగా అడుగంటేస్తుంది. కలుపుకుంటే ముక్కలకి బాగా పట్టాలి. 1 కిలో దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి. పక్కా కొలతలతో ఉంటుంది. చాలా చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చింది. చూడొచ్చు, చాలా బాగుంది. నేను ఆగలేకపోతున్నా తినడానికి కూడా. చాలా బాగుంది అసలు. మాటలు రావడం లేదు, ఎక్సలెంట్గా ఉంది అంతే. హాయ్ అండి, నేను మీ శివ. ఇవాళ చికెన్ దొన్నె బిర్యానీ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి చూసేద్దామండి. చూసుకోవచ్చండి, కావాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఉన్నాయి. మనం ముందుగా 1.5 కిలో చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మనం 30 గ్రామ్స్ సాల్ట్లో 1 టేబుల్ స్పూన్నర వేసేసుకుందామండి. మనం 20 గ్రామ్స్ కారం యూజ్ చేస్తున్నామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ మనం మ్యారినేషన్ కోసం యూజ్ చేసుకుందాం. మనం ఇది 500 గ్రామ్స్ కర్డ్ అండి, కానీ మనం దీంట్లో కావాల్సింది మాత్రమే 300 ml మాట. మ్యారినేషన్ కోసం 300 ml వాడుకుందామండి. ఇది ఇప్పుడు మనం కలుపుకోవడానికి మనం మిక్సింగ్ స్టార్ రాహుల్ని పిలిచేద్దాం. రాహుల్ దామ్మా. మా రాహుల్ అండి మిక్సింగ్ స్టారు. కలిపేసుకున్నారు ఫ్రెండ్స్. కలుపుకుంటే ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు ముక్కలకి అనేది మసాలా బాగా పట్టాలండి. మనం అలా కలుపుకోవాలన్నమాట. మనకు టైం ఉంటే ఒక 2 అవర్స్ పాటు పక్కకు పెట్టుకోవచ్చు. మనకు అంత టైం లేదు కాబట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పేరు బ్రాండ్ అయిపోతుంది అనమాట, మిక్సింగ్ స్టార్ రాహుల్. ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందామండి. ఇది పక్కకు పెట్టేసుకొని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇది 80 ml ఆయిల్ అండి. ఇప్పుడు మనం ఒక 20 to 30 ml ఆయిల్ పోసుకుందాం. దాల్చిన చెక్క అండి, ఇది దాదాపు మనకు 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాము. యాలకులు కూడా అంతే, 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాం. స్టార్ అనాస్ పూలు అండి, ఇది దాదాపు 3. బియ్యాలు 1/2 టేబుల్ స్పూన్ అండి. జాపత్రి 2 పూలు, 1 పువ్వు యూజ్ చేస్తున్నాం. షాజీరా 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాము. 3/4 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తామండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్లో 1/2 యూజ్ చేస్తాం. ఇప్పుడు బిర్యానీ ఆకు 2 అండి. ఇప్పుడు విరిచేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు దాదాపు మనకు 65 గ్రామ్స్ పడుతుంది. విరిచేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక 200 గ్రామ్స్ ఆనియన్స్ అండి, 100 గ్రాములు ఇప్పుడు మనం పేస్ట్ కోసం ఇది ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ దొన్నె బిర్యానీ అనేది. మనకి కర్ణాటకలో చాలా చాలా స్పెషల్. మనం బెంగళూరుకి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను దొన్నె బిర్యానీ టేస్ట్ చేయకుండా మాత్రం రాను. రాహుల్ రా, ఇది సపరేట్ చేయి, ప్లేట్ తీసుకో. కాసేపు గాలికి ఆరబెట్టాలి. ఇది చల్లగైన తర్వాత మిక్సీ కొట్టుకుందాం. అంతలోగా మనం ఇంకో మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం ఒక 10 గ్రామ్స్ అంత ఆయిల్ పోసుకొని, ఇప్పుడు దాదాపు మనకు 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు పడుతుంది. 3 ఎండుమిరపకాయలు, మనకి మెంతాక్ అనేది 1 కట్ట పడుతుందండి. ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి. మెంతాక్ అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి, లేదంటే కానీ మనకి చేదు అనేది వస్తుంది అనమాట. మెంతి అనేది బాగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పుదీనా వేసుకుంటాము. పుదీనా ఒక 1/2 బంచ్ అండి. దాని తర్వాత మనకి కొత్తిమీర ఒక చిన్న 1/2 గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాము. వేపుతుంటే ధనియా వాసన, మెంతి వాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ గసగసాలు 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుందామండి. ఇందులోనే వేపుకోవాలి లైట్గా. ఇది చిట్టుపట్టు పన్ను ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అండి, ఇందులోకే మనం వెల్లుల్లి ఒక 50 గ్రామ్స్, అల్లం అనేది ఒక 30 గ్రామ్స్ అండి వేసేసుకుందాము. ఇది కూడా వేసి అలా వేపుకుందాము ఊరికే జస్ట్. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకుందామండి. రాహుల్ ప్లేట్ తీసుకో. ఇవి 2 కలిపేసి మనము గ్రైండ్ చేసుకుందామండి. ఇవి 2 కలిపి ఆడించుకోవాలన్నమాట. మొత్తానికి ఈ పేస్టే అనమాట మనకి దొన్నె బిర్యానీకి మంచి టేస్ట్, మంచి అరోమా ఇచ్చేది. లైక్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మిగిలిన ఆయిల్ అండి, ఇది ఒక 35 to 40 ml దాకా ఉంటుంది. ఇది వేసేసుకుందాము. ఒక 10 ml గీ కూడా వేసేసుకుందామండి. ఇంకా మిగిలిన మసాలా దినుసులు అండి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. స్టార్ పూల్ 2, మనకి లవంగాలు ఒక 4, ఇలాచి ఒక 6, దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూన్, మిరియాలు ఒక 6, జాపత్రి 1, షాజీరా ఒక 1/2 స్పూన్, ఒక 80 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది వేసేసుకుందాము. ఇది వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నామండి. ఇది ఇప్పుడు వేసుకున్నాము. ఇది 1.5 కిలో చికెన్ అండి. ఇందులోనే మనకు మంచిగా వేయించుకోవాలన్నమాట చికెన్ అనేది.
ఇప్పుడు చికెన్ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మన మిక్సింగ్ స్టార్ రాహుల్ ఆడిచ్చిన పేస్ట్ అండి ఇది. మనం అంతా వేసుకుందాము. చూసుకోవచ్చు అంతా గ్రైండ్ స్మూత్గా పేస్ట్ ఆడిచ్చాడు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వాటర్ కూడా వేసుకుందామండి. ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన కారపొడి అండి ఇంకొక టేబుల్ స్పూను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే. మన రాళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్ అండి అంతే, ఎక్కువ ఉండదు. ఇది వేసుకున్నాం. ఈ స్మెల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ మసాలాలో దాదాపు మనకు ఒక 15 నిమిషాల పాటు చికెన్ అనేది వేయించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల పాటు బాగా మగ్గిందండి. అంతకుముందు 10 నిమిషాల పాటు బాగా మగ్గించాము. ఇప్పుడు మనము చిట్టిముత్యాల రైస్కి 1కి 2 చొప్పున వేసుకుందాము. ఆల్రెడీ 200 ml వాటర్ పోసాం కాబట్టి కాస్త తక్కువే పోసుకోవాలి. ఫస్ట్ ఒక జగ్గు పోస్తున్నాను. ఇప్పుడు 3/4 జగ్గు పోస్తున్నానండి. మొత్తం 2 జగ్గులు అయినట్టే. 3 నిమ్మకాయల జ్యూస్ అండి ఇది. 3 నిమ్మకాయల జ్యూస్ ఇప్పుడు వేసుకుందాము. ఈ లెమన్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి. వావ్, చాలా బాగా ఉడుకుతుందండి. ఇది కిలో రైస్. చిట్టిముత్యాల రైస్ వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. దీనికి ఇది మాత్రమే సెట్ అవుతుంది, వేరే ఏ రైస్ వేసినా సెట్ అవ్వదు. బిర్యానీలు కానీ పలావులు కానీ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలి నాన్ వెజ్ అనేది. వెజిటేబుల్స్ కానీ అంతే, వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి, సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూసుకోవచ్చండి 90% వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టైంలో దమ్ వేసేద్దామండి. రాహుల్ దంపెన్ మెత్తుకో, దంపెన్ మైక్. ఇప్పుడు దమ్ వేసేసి దానిపైన నిప్పులు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మూత వేసుకొని నిప్పులు వేసుకుందామండి. ఒక్క నిమిషం. ఇది వేసిన తర్వాత నిప్పులు వేసుకుందాం, లేదంటే మా ఆవిడ దగ్గర నేను అయిపోతాను. అందే గిన్ని నిప్పులు తెచ్చాయి. మా మిక్సింగ్ స్టార్ రాహుల్ నిప్పులు వేస్తున్నాడు, చూసుకోవచ్చు. 10 minutes పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు. ఇలాంటి బిర్యానీస్కి పెడితే మాత్రం ఖచ్చితంగా అడుగంటేస్తుంది. 10 minutes పాటు ఇది దమ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకొక 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, సూపర్గా వచ్చిందండి, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్త నెయ్యి వేసుకుందాం దీనిపైకి. దాదాపు ఒక 10 to 15 grams వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ నెయ్యి వేస్తేనే దొన్నె బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి చూద్దామండి కలిపి. వావ్, సూపర్గా వచ్చిందండి, చూసుకోవచ్చు. వావ్, ఇప్పుడు ప్లేట్లోకి సర్వింగ్ చేసుకున్నామండి. చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది అనేది. అబ్బాబా, ఇప్పుడు కాస్త నిమ్మకాయ పిండుకుంటే మాత్రం అదిరిపోతుంది అంతే. ఇప్పుడు లెగ్ పీస్ ట్రై చేద్దామండి. చాలా జ్యూసీగా ఉంది. బా, అదిరిపోయింది, ఎక్సలెంట్. అసలు ఒక ఎరగడ కొరితే మన ఫుడ్ లవర్ అయితే ఆస్వాదించి తింటాను బాబు.